ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాము. ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. సో క్వశ్చన్స్ కొంచెము బ్రీఫ్గా ఇన్డెప్త్గా చదవాలండి. మనం పైకి చదివామంటే చూసిన ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది, బట్ క్వశ్చన్ చేంజ్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్యాటర్న్ క్వశ్చన్ చూసిన వెంటనే మనం బేసిక్ క్వశ్చన్ చూసి ఉంటాం. లాభ శాతము మరియు నష్ట శాతము సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నష్టమే వస్తుంది. దానికి ఒక ఫార్ములా x² అని చెప్పేసి అందరూ మైండ్లో డిఫాల్ట్గా ఫిక్స్ అయి ఉంటారు. ఇది చూసిన వెంటనే అలా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఈ క్వశ్చన్లో కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసి ఉంటారు. దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్కి వెళ్దాము. సో క్వశ్చన్కి వెళ్ళే ముందు మన వెంకట సాయి స్టడీస్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ ఎస్ఐకి కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఫస్ట్ దెన్ గో టు క్వశ్చన్. రెండు పుస్తకాలను కలిపి 5,000 రూపాయలు కొని అందులో మొదటి పుస్తకాన్ని 40% లాభంతోను మరియు రెండవ పుస్తకాన్ని 40% నష్టంతోను అమ్మెను. ఈ సెంటెన్స్ లో వాడేమంటున్నా అంటే ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 books ఈస్ 5,000 rupees. రెండు పుస్తకాల విలువ కలిపి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అందులో మొదటి పుస్తకాన్ని 40% లాభంతోను రెండవ పుస్తకాన్ని 40% నష్టంతోను అమ్ముతున్నారు అని ఇక్కడ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. నెక్స్ట్, మరియు రెండు పుస్తకాల అమ్మిన విలువలు సమానమైతే, దిస్ ఇస్ ద కీ పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. క్లియర్? దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దీస్ 2 books ఆర్ సేమ్. ఇది కీ పాయింట్. అయితే లాభంతో అమ్మినటువంటి పుస్తకం యొక్క కొన్న వెల ఎంత? క్వశ్చన్ క్లియర్ అర్థమైందామా? రెండు పుస్తకాలను కలిపి 5,000 రూపాయలు కొన్నాను. అందులో మొదటి దాన్ని 40% లాభంతోను రెండవ దాన్ని 40% నష్టంతోను అమ్ముతున్నాను. మరియు ఆ రెండు పుస్తకాలు అమ్మినటువంటి వెలలు సమానము. ఇక్కడ శాతం కాదు, రియల్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. అయితే లాభంతో అమ్మినటువంటి పుస్తకం యొక్క కొన్న వెల ఎంత? దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ profitable book. Clear? This is the question. We are going to solve method. మనం యూజ్ చేసేటువంటి మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్. నో మోర్ ఫార్ములాస్. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఒరిజినల్ విలువను కొంచెం పక్కన పెట్టేద్దాము. ఈ వాల్యూ ఎటువంటి అవసరం లేకుండా పక్కన పెట్టేస్తాం. ఓకేనా? లాస్ట్ మన కంపారిజన్ లో మనం యూజ్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, రెండు పుస్తకాలు కొన్నారన్నాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్. క్లియర్? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తేమా, రెండు పుస్తకాలను కలిపి 5,000 అంటే మన మైండ్ లో కొంతమంది ఎలా రన్ అవుతారంటే 2,500 తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. ఎందుకంటే మన క్వశ్చన్ లో సమానమైన ధరల కొని ఉన్నాడు అన్నప్పుడు మాత్రమే దిస్ 5,000 rupees is equally divided into 2 parts. బట్ ఇన్ దిస్ క్వశ్చన్ అటువంటి పాయింట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. రెండింటినీ కలిపి 5,000 అంటే ఒకటి 1,000, ఇంకో 4,000 కావచ్చు, ఇంకో 2,000, 3,000 కావచ్చు, ఎలాగైనా ప్రైస్ ఉండొచ్చు. ఓకేనా? సో మొదటి పుస్తకం 40% లాభం అంటే ప్రాఫిట్ ఈస్ 40%. శాతాన్ని భిన్నములకి మారుస్తే విలువ 2/5. ఈ భిన్నములో మన లాభ నష్టాల టాపిక్ లో హారంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రాఫిట్ అన్నారు కాబట్టి లాభం అనేటువంటిది ఎప్పటికీ కొన్న వెల డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ 5 parts belongs to cost price, this 2 parts belongs to profit. క్లియర్? అంటే 5 భాగాలు విలువైనటువంటి పుస్తకాన్ని 2 భాగాలు విలువైన లాభంతో అమ్ముతున్నానంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ విలువ హౌ మెనీ పార్ట్స్ అండి? 7 parts. క్లియర్? ద ఫస్ట్ బుక్ గురించి ఇన్ఫర్మేషన్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రెండో పుస్తకంకి వస్తే ఇక్కడ లాస్ వచ్చేటువంటిది 40%. పర్సంటేజ్ వాల్యూ ఈక్వల్ అయినప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి టర్మ్స్ వేరు. ఒకటి ప్రాఫిట్, మరొకటి లాస్. 40% value is converted into fraction. The fraction value is 2/5. This value is 2/5. So either profit or loss. These both are depends upon cost to price. So in this fraction, the denominator denotes the cost to price. This is the cost to price. This is the loss. So what is the selling price? How many parts? So 5 minus 2, that is 3 parts. Clear? లాభము అంటే అడిషన్ చేసాము, నష్టము అంటే మైనస్ చేసాము. మొదటి రెండు సెంటెన్స్ ద్వారా మనం ఇక్కడ తీసుకొచ్చామండి. నెక్స్ట్ క్వశ్చన్ లో కీ పాయింట్ ఏంటంటే ఈ రెండు పుస్తకాల అమ్మిన వెలలు సమానము అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే these values are belongs to cost price, selling price, profit or loss. Clear? So in first book the selling price parts is 7,
In second book, the selling price parts are 3. Clear? ఈ రెండు సమానంగా ఉన్నాయండి, సమానంగా లేవు. మనం ఏం చేసుకోవాలి, ఈ రెండు విలువలను సమానం చేసుకోవాలి. అంటే మల్టిప్లికేషన్ విత్ 3, మల్టిప్లికేషన్ విత్ 7. క్లియర్? ఇప్పుడు 3 7s 21, 7 3s 21, 21 ఆల్రెడీ మనకి ఈక్వల్ అయిపోయింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ రిప్లేస్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ లో వాడు ఏమంటున్నా అంటే నాకు కొన్న వెల గురించి మాత్రమే క్వశ్చన్ ఉంది, లాభం కానీ నష్టం కానీ అమ్మిన వెల కానీ క్వశ్చన్ లేదు. కొన్న వెల ఎంత అని అంటే కొన్న వెల మీద మాత్రం మనం కాన్సంట్రేషన్ చేయాలి. క్లియర్? 3 into 5 15, here 15. Next 7 into 5 35. Clear? So the addition of these two values 15 plus 35, how many parts? ఎందుకు కలుపుతున్నాను ఇక్కడ, కలపవలసినటువంటి అవసరం ఎందుకు ఉందని మన మైండ్ లో రన్ అవ్వాలండి. ఎందుకు కలుపుతున్నానంటే ఈ రెండు కూడా కొన్న వెలకు సమానము. మన ప్రశ్న ప్రకారం రెండు పుస్తకాలు కలిపి the addition of these two books value is 5000 rupees. So 15 plus 35 parts is equal to how many parts? 15 parts. Clear? 15 parts. Then మనకు వచ్చినటువంటి విలువల ఆధారంగా 50 parts according to our question the original value is 5000 rupees. So 50 parts కు 5000 rupees అయితే క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడు, లాభంతో అమ్మినటువంటి పుస్తకం యొక్క కొన్నగల ఎంత అన్నాడు. అంటే ప్రాఫిటబుల్ కాస్ట్ ప్రైస్ బుక్ వాల్యూ ఇస్ హౌ మెనీ పార్ట్స్. ఇక్కడ 5 పార్ట్స్ తీసుకోకూడదు. ఆఫ్టర్ కన్వర్షన్ వాల్యూ 15. సో 3 5s 15. 50 పార్ట్స్ కు 5000 రూపీస్ అయితే 15 పార్ట్స్ కు ఎంత. ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ 0 0 5 ones 100, that is 1500 rupees. క్లియర్? అర్థమేనా? సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్ మెథడ్స్ తో సాల్వ్ చేసుకోవచ్చు. ఇచ్చినటువంటి ఒరిజినల్ వాల్యూ లాస్ట్ లో కంపారిజన్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి రెండు వస్తువులను ఒక్కొక్కటి 2500 రూపాయల చొప్పున అమ్మెను. అంటే ఈ క్వశ్చన్ లో ఫస్ట్ కీ పాయింట్ ఇచ్చాడు, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఆర్ సేమ్. క్లియర్? నెక్స్ట్ అందులో మొదటి వస్తువు మీద 20% లాభము మరియు రెండవ దానిపై 10% నష్టము వచ్చెను. అంటే రెండు ప్రొడక్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చేసాడు, ఒక్కొక్కటి 2500 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. అంటే ద హిడెన్ మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఆర్ సేమ్. వై? బికాస్ ద ఫస్ట్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ is 2500 rupees and the second article selling price is also 2500 rupees. Clear? అందులో మొదటి దాని మీదేమో లాభ శాతం వచ్చింది, రెండవ దాని మీదేమో నష్ట శాతం వచ్చింది. లాభ శాతం విలువేమో 20%, నష్ట శాతం విలువేమో 10%. అయినా ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో అంటే ఆ రెండు వస్తువుల మీద జరిగే ట్రేడింగ్ లో అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? ఒకవేళ లాభం వస్తే ఆ లాభాన్ని శాతంలో తెలియజేయండి, లేకపోతే నష్టం వస్తే ఆ నష్టాన్ని కూడా శాతంలో తెలియజేయండి అంటున్నాను. క్లియర్? ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో దీనికి కూడా ఫార్ములా ఉంటుంది, 100x + y + something 200 + x + y ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ కు ఎక్కడ వర్కౌట్ కాదు. సో మనం ఫార్ములాస్ కాకుండా ఫ్రాక్షన్ మెథడ్ తో మనం సాల్వ్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నా అంటే మొదటి వస్తువు మీద వచ్చినటువంటి లాభ శాతాన్ని కన్సిడర్ చేస్తే హౌ మచ్ పర్సెంటేజ్? 20%. సో ద ఫస్ట్ ప్రోడక్ట్ and second product, the first product profit percentage is 20%. The profit percentage is 20%. The value of 20% is converted into fraction. What is the value? 1/5. 1/5. According to our rules, the profit is always depends upon cost to price. So in this fraction, the denominator denotes cost to price. Cost to price is 5 parts. The profit is 1 part. Clear? So here the selling price is how many parts? 6 parts. Clear? The next one, second product. According to our question, the second product is loss 10%. The loss is 10%. This 10% value is converted into fraction. The value is 1/10. 1/10.
Here once again our rule of our concept, loss is also depends upon cost to price. So in this fraction the denominator denotes the cost to price. So cost to price is 10 parts, the loss is 1 part. Then selling price, how many parts? The selling price is 9 parts. According to our question, the rule is the selling price of these two products are same. క్వశ్చన్ లో వాడు రెండు వస్తువుల అమ్మిన సమానమని ఇవ్వకపోయినప్పటికీ ఒక్కొక్క దాని యొక్క అమ్మిన వెల 2500 రూపాయలు ఇచ్చారు కాబట్టి దాని హిడెన్ మీనింగ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దీస్ టూ ప్రొడక్ట్స్ ఆర్ సేమ్ అని ఇచ్చినట్లే. బట్ ఇన్ అవర్ వే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొడక్ట్స్ ఇస్ 6 parts, the second product selling price is 9 parts, different to each other. మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని సమానం చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా అండి? అంటే ఇక్కడ 6 భాగాలు ఉంది, ఇక్కడ 9 భాగాలు ఉంది, రెండింటిని సమానం చేసుకోవాల్సి వస్తుంది. సమానం చేసుకోవాలంటే ఇంకా మళ్ళీ ఇక్కడ 9 × 9 × 6 చేసే క్యాలిక్యులేషన్ పార్ట్ పెద్దగా ఉంటుంది, మల్టిప్లికేషన్ బాగా రావాలి. 6 ను 9 గా మార్చే అవకాశం ఉంది కాబట్టి into 1.5 clear 56 90, so 1.5 and 6 is equal to 9. So selling price of first product and selling price second product same. Close. And ఇక్కడ ఎక్కడ ఎటువంటి చేంజ్ లేదు, ఫస్ట్ ప్రోడక్ట్ మాత్రమే చేంజ్ చేసాం, 1.5 తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఈ రెండు విలువల యొక్క అమ్మిన వెలలు సమానమయ్యాయి. ఇప్పుడు క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు, ఈ మొత్తం ట్రేడింగ్ లో అంటే ఈ రెండు వస్తువుల ట్రేడింగ్ లో ఆ వ్యక్తికి వచ్చినటువంటి లాభమైనా సరే నష్టమైనా సరే శాతంలో తెలియజేయండి చెప్పారు. సో శాతంలో తెలియజేయబడుతున్నారు కాబట్టి లాభమైన నష్టమైన మనం కనుక్కోవాలి. ఫస్ట్ కొన్న వెల మనకు తెలిసి ఉండాలి, అమ్మిన వెల మనకు తెలిసి ఉండాలి, అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి లేకపోతే ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు. 1.5 ప్రాఫిట్ వాల్యూ ఇక్కడ ఉన్నాము 1.5 × 1.5 ప్రాఫిట్ ఈస్ 1.5. ఇక్కడ లాస్ అంటే 1. అంటే ఒక దాని మీద ఏమో ₹1.5 లాభం వచ్చింది, ఇంకో దాని మీద ఏమో ₹1 నష్టం వచ్చింది. మొత్తం మీద మనకి ఎంత లాభం వచ్చింది, లాభం నష్టమే ఇక్కడ లాభం. ఎంత లాభం వచ్చింది, ₹10 లాభం. అంటే 0.5 the difference of these two values is 0.5 క్లియర్. అంటే ఇక్కడ నాకు వచ్చినటువంటి వాల్యూ 0.5 is ప్రాఫిట్. క్వశ్చన్ లో వాడేమడుతున్నాడు, దిస్ ప్రాఫిట్ వాల్యూ is in terms of percentage వాల్యూ కావాలి కాబట్టి profit by the total cost to price of these two products. మొత్తం కొన్న వెల విలువలు ఎంత, మొదటి వస్తువు కొన్న వెల ఎంత, 1.5 × 5 ఎంత అండి 7.5 ప్లస్ 10 17.5 క్లియర్. this is the profit value, this is the total cost to price value. In terms of percentage means this fraction is converted into percentage, then multiplication to 100. So the point is cancellation, clear. So 25 4s 25 7s 5 4s 20 20/7, the value is 7 2s 14.6 remainder 7 8s 56. So 2.85 something percent, nearly equal to 2.85%. ఇక్కడ క్వశ్చన్ ని మీరు కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లో ఎక్కడైనా సరే ఈ రియల్ వాల్యూను మనం యూజ్ చేసామా అంటే 2500 రూపాయలు అనేటువంటి విలువను మన ప్రశ్నలో ఎక్కడన్నా యూజ్ చేసామా. దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ 2500 రూపీస్. మనం ఆ 2500 రూపాయలు మనం ఇక్కడ కాకుండా ఎక్స్ లో గానీ హండ్రెడ్స్ లో గానీ తీసుకుంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా, ఫ్రాక్షన్ మెథడ్ లో మనము కనుక్కోవలసినటువంటి విలువ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ లో ఉంటే రియల్ వాల్యూస్ తో మాక్సిమం మనకు అవసరం ఉండదు. రియల్ వాల్యూస్ కాకుండా పర్సంటేజ్ వాల్యూస్ కాకుండా రియల్ వాల్యూసే మనం ఐడెంటిఫై చేయాలన్నప్పుడు మాత్రమే ఫైనల్ లో ఉన్నటువంటి మన విలువలకు క్వశ్చన్ లో ఉన్న రియల్ వాల్యూస్ ని కంపేర్ చేస్తాము. ఇక్కడ పాయింట్ మళ్ళీ అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా, మన ప్రశ్న ఏదైనా సరే పర్సంటేజ్ శాతంలో మన ఆన్సర్ ను ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనకు రియల్ వాల్యూస్ తో ఎటువంటి అవసరం ఉండదు. మనం కనుక్కోవలసినటువంటి రియల్ వాల్యూస్ అంటే కొన్న వెల, అమ్మిన వెల ఎంత, లాభం ఎంత, నష్టం ఎంత అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలన్నప్పుడు మాత్రమే క్వశ్చన్ లో ఉన్నటువంటి రియల్ వాల్యూస్ మనకు అవసరం అవుతాయి. శాతాన్ని కనుక్కోండి అంటే ఇక్కడ ఉన్నటువంటి రియల్ వాల్యూస్ తో మనకు ఎటువంటి అవసరం ఉండదు. క్లియర్. సో ఈ నెక్స్ట్ వీడియోస్ లో కొన్ని మనము ప్రాబ్లమ్స్ చూద్దామా ప్రాఫిట్ అండ్ లాస్ లోని.
ఇంకొంచెం లెవెల్ పెంచి ఇంకా ఎలా క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటివన్నీ చూద్దాము. సో థ్యాంక్ యూ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సో వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ప్రాబ్లంలో చూడండి, అప్పుడు ఈ ఫ్రాక్షన్ మెథడ్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.